హలో అండి, ఈరోజు మనము బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందామా. ఆల్రెడీ నా ఛానల్లో బగారా రైస్ ఉందండి, బట్ అది నార్మల్ బగారా రైస్ అనమాట. ఈ బగారా రైస్కి స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? మటన్ తినని వాళ్ళకి కూడా ఇలా బగారా రైస్ చేసి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళు అసలు నార్మల్ బగారా రైసా లేకపోతే మటన్తో చేసిన బగారా రైస్ అనేది గుర్తుపట్టారు. ముందుగా ఇక్కడ నేను కీమా తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే మటన్ అయినా కానీ తీసుకోవచ్చు. ముందుగా కీమాని శుభ్రం చేసుకొని కుక్కర్లో కీమా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొద్దిగా వాటర్ వేసేసి 4-5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఆ వాటర్ అనేది నార్మల్గా మనం పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈ వాటర్ తోటే మనము బగారా రైస్ అనేది చేస్తామన్నమాట. ఆ కీమా అంతా పక్కకు తీసేసుకొని స్టాక్ ఏదైతే ఉందో సూపు, ఆ సూప్ని పక్కన పెట్టేసుకోండి. మసాలా దినుసులు వీడియోలో చూపిస్తున్నట్టు జాజికాయ, జాపత్రి, కొద్దిగా కసూరి మేతి అవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ అనేది కడిగి నానబెట్టుకోండి. నేను ఇక్కడ సోనా మసూరి రైస్ తీసుకుంటున్నాను, మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా కానీ తీసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి పొయ్యి పైన బాణీ పెట్టుకొని అందులో ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదండి, ఆయిల్ పోసిన తర్వాతకి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు అనేది వేసేసి కొద్దిగా ఉల్లిపాయలు అనేది పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది బగారా రైస్లోకి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పుదీనా, కొంచెం కొత్తిమీర అనేది వేసి అలాగే బఠానీలు అనేది కూడా గుప్పడి బఠానీలు అనేది వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి. బఠానీలు వేగిపోయిన తర్వాత వేగిపోతున్న టైంలో మనము మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి బఠానీలు అనేది వేపిస్తే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. అవి వేగుతున్న టైంలో మనం ఏంటి అంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం అరమ వచ్చేంత వరకు వేయించుకొని మనము ఏదైతే సూప్ పక్కన పెట్టుకున్నాం కదండి, కీమా ఉడికించిన సూపు, ఆ సూప్ అనేది ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అనేది పోయాలన్నమాట. అది నార్మల్ రైస్కి కాబట్టి సో నేను ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నాను, 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట కీమా సూప్తో పాటు. సో నీళ్ళు తెల్ల కాగుతున్నప్పుడు మంచిగా కొద్దిగా వాటర్, నిమ్మకాయ రసం పిండడం వల్ల ఏంటి అంటే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. నీళ్ళు మంచిగా తెల్ల కాగిన తర్వాత మంచిగా చుట్టుపక్కల ఉన్న కీమా సూప్ అంతా కూడా సర్ది చేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని అనేది యాడ్ చేసి మూత పెట్టేసేయాలన్నమాట. కొద్దిగా కొత్తిమీర అనేది వేసేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉడికించుకోవాలన్నమాట. ఇలా అన్నం ఉడుకుతున్నప్పుడు ఏంటంటే కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లోకి పెట్టేస్తే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 10 మినిట్స్ అయిపోయిందండి. చూడండి, 10 మినిట్స్ అయిపోయిన తర్వాతకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంది. మీకు ఒకసారి నేను చేతితో కూడా చూపిస్తున్నాను అనమాట. అన్నం మంచిగా మెత్తగా జ్యూసీగా ఉందన్నమాట. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం. ఇలా చేసిన మటన్ సూప్తో చేసిన బగారా రైస్ని మనము సాంబార్తో కానీ కీమా ఫ్రైతో కానీ తింటే బాగుంటుంది. మటన్ తినను అని మొండికేసే వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేయండి. మటన్ సూప్ కూడా మనకి బలమే కదండి. ఇలా చేసి పెట్టినా కానీ పిల్లలు కూడా బాగా తింటారు. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా బాగుంటుంది. మరి రేపు హోలీ కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. బాయ్.